మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
అర్చకత్వం అనేది దైవ సంబంధమైన మహత్కార్యమని, అది భగవంతుని వరంగా దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సకల లోకాల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కైంకర్యాలను అనుసరించాల్సిన గురుతర బాధ్యత అర్చకులపై ఉంటుందని అన్నారు. ఏలూరు తూర్పు వీధి శివయ్య గుడి సందులో వేంచేసి ఉన్న ఓం నమ శివాయ శ్రీరామ మందిరాన్ని శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ ఆలయానికి అర్చకులుగా నియమితులైన ఆర్ శ్రీనివాస్ చక్రవర్తికి అర్చక ఉద్యోగ నియామక పత్రాన్ని వారు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాధా తదితరులు పాల్గొన్నారు. కామేశ్వరో వైశ్వరస్య అనంతానందముస్తు ఆది హనుమత్ లక్ష్మణ పరివార సమేత సన్నిధౌ నామాచ్యాభివృద్ధిరస్తు రుద్రస్య రాధారాధనస్య ప్రాయశ్చిత్తం దినేదే కార్యేషు సర్వదాం దిగ్విజయార్థమస్తు. జై శ్రీరామ్. 620 రూపాయలు వస్తుందని చెప్పామండి. మా వారు కూడా కొద్దిగా మీరు ట్రై చేస్తే జై శ్రీరామ్. ఓం నమ శివాయ శ్రీరామ మందిరం. దీన్ని అందరూ కూడా శివయ్య గుడి అంటారు. 110 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఒక 20 సంవత్సరాల క్రితం ఈ గుడి శిథిలావస్థకు వచ్చింది. అప్పటి నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. ఈ మధ్య అంటే ఒక 5 సంవత్సరాల క్రితం చేసిన కృషి వలన, భక్తుల యొక్క కృషి వలన ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. పునర్నిర్మాణం జరిగిన దగ్గర నుంచి, ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి భక్తుడి యొక్క కోరిక తీరుస్తున్నారు ఆ సీతారాములు. అంతేకాదు ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడ ఏలూరు గ్రామంలో ఎక్కడా లేని విశ్వసేనుల వారు ఇక్కడ ఉన్నారు. విశ్వసేనుల వారు అంటే మన వైష్ణవ మతం తీసుకున్న వారందరికీ కూడా శైవ మతంలో వినాయకుడు ఎంతో, వైష్ణవ మతంలో విశ్వసేనులు అంతా. ఆ విశ్వసేనుల మందిరం ఎవరూ నిర్మించలేకపోయారు. కానీ ఈ దేవాలయంలో విశ్వసేనుల మందిరం నిర్మించడం జరిగింది. ఓన్లీ శ్రీరామనవమి మాత్రమే కాకుండా అనేక కార్యక్రమాలు, విశ్వసేనుడికి జయంతి చేస్తాము. అదేవిధంగా చక్ర తల్వార్ స్నానాలు, చక్ర తల్వార్కి జయంతి చేస్తున్నాం. అంతేకాదు ఆంజనేయ స్వామికి మన వెనకాలే ఉన్నారు మాధురి రాజేష్ అని, వాళ్ళ ప్రతి వారం కూడా మన హనుమంతుడికి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారు. అంతేకాకుండా హనుమత్ జయంతి, హనుమత్ కళ్యాణం, హనుమత్ వ్రతం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా బనియల్ రాము గారు అంటాం, గుగ్గిలం రామలింగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ సందులో ఉన్న ప్రతి ఒక్కరూ, మాడా సుబ్బారావు అని, మద్దుల నాగేష్ కుమార్ గారు అని, లేదనుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతానికి వాళ్ళ యొక్క కృషి అపారం. అంతేకాదు ఈ రోజున ముఖ్యంగా మా అర్చక స్వామికి ప్రభుత్వం గుర్తించి అర్చకత్వాన్ని ప్రసాదించిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బడేటి చంటి గారికి, అదేవిధంగా రెడ్డి అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఏలూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావుతో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించడమే కాకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అండగా నిలిచేందుకు పక్కా ప్రణాళిక మరియు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై లేకుండా పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. గత 11 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు విభజన హామీలు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ఏలూరులోని ఒక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీని గాలికొదిలేసిన ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టును అటకెక్కించేశారని మండిపడ్డారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేకుండా పోయిందన్న ఆమె రాజధాని నిర్మాణం విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలోనే రాష్ట్రానికి విభజన హామీల కల సాకారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కృష్ణా మీదైనా ఉన్న ప్రాజెక్టులన్నిటి మీద తెలుగు ప్రజల హక్కు ఉంది. ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మన ప్రభుత్వం కూడా పూర్తి ప్రయత్నం చేసి మనకు రావాల్సిన హక్కుల్ని రాబట్టాలి. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డు చెప్పదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని పార్టీలు కలిసే ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం కొట్లాడతాయి. ఎవరు వ్యతిరేకించటం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం. ఈ చిన్న చిన్న పార్టీలన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే. జరిగిందే. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతసేపు మాట్లాడాను, వైసీపీ తెలుగుదేశం పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడాను, బీజేపీ గురించి ఎంతసేపు మాట్లాడాను, మీరు టైం క్యాల్కులేట్ చేసి చూడండి. మీ మీడియా వాళ్ళు నాకు కవరేజ్ ఇస్తున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కవరేజ్ అది ఇస్తున్నారు, మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు. పైగా ఇది మళ్ళీ నాణ్యతను పెడతారు. అందరి వైఫల్యము కనిపిస్తుంది. అసలు న్యాయానికి చోటు ఉందా లేదా అని బాధేస్తుంది. మేము చేస్తున్నా, మీరు కవరేజ్ చేయట్లేదు. మేము చేద్దామని ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్లు చేస్తారు, లేక విశాఖ స్టీల్ మీద ఆమరణ దీక్ష కూర్చుంటే నన్ను లిఫ్ట్ చేస్తారు. ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. వైసీపీ వాళ్ళకు ఎందుకు ఆంక్షలు లేవు? వాళ్ళు బల ప్రదర్శన యాత్రలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా టైర్ల కింద వేసి చంపేసుకుంటూ పోవచ్చు. వాళ్ళకేమో ఆంక్షలు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాహార దీక్ష చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు. మేము ఏదైనా పోరాటాలు చేయాలంటే ఇంక మమ్మల్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారయ్యా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు అని సిబిఐ చెప్తుంది. అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, వాళ్ళ ఫోన్ కాన్వర్జేషన్స్ అయితేనేమి, అవినాష్ రెడ్డికి హంతకులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్తున్నారు. అయినా కూడా అవినాష్ చేయలేదు, సునీతే హత్య చేసింది వాళ్ళ నాన్న అని చెప్పుకునే వాళ్ళకి ఇంకా ఎన్ని కేసులలో ఎన్ని ఫేక్ అంటారు వాళ్ళు ఫేక్. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. సర్ది చేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక పెద్ద కుటుంబం. మాలో ఎన్ని విభేదాలున్నా కూడా మా అందరికీ ఒక విషయం అయితే తెలుసు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులలో ఏ ఒక్క హక్కైనా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నెహ్రూ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, లేకపోతే రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, వీళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు. అందుకే ఇంత ఘన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతుంది బీజేపీ. ఎలాగైనా సరే నెహ్రూను చెడ్డ చేయాలా, గాంధీని చెడ్డ చేయాలా, ఇందిరాగాంధీని చెడ్డ చేయాలా, ఆమె కొడుకుల్ని చెడ్డ చేయాలా, ఇంతమందిని చెడ్డ చేస్తే తప్ప రాహుల్ గాంధీ గారిని అణిచివేయలేరు అన్నది వాళ్ళ భావన. కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతున్నారు. గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించి గొర్రెలకు నట్టల నివారణ మందులను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని రైతులు పెంపకందారులు ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో జీవాలకు ఔషధాలను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులను సిబ్బందిని కలిసి వారు కేటాయించిన తేదీల్లో వారి జీవాలకు ఈ మందును వేసే కార్యక్రమాన్ని తేదీని నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ నెల జూన్ 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ సహా పలువురు సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెప్తాడు అంత కొల్ల ఉంది ఎక్కువ 40 చాలు సరే ఎదురు పక్కన మీరు ఎదురు లేకండి ఒక్క సెకండ్ సార్. ఓకే సార్. 5 సంవత్సరాలు దాటినోళ్ళు మాత్రం మీకు తోలేద్దామే మీరు వర్షాలు లేవు కదా పెట్టి ఒక 10-20 రోజులు పర్వాలా తర్వాత ఊరికి అయిపోయిన తర్వాత మనం ఇది ఆగు కదా. భోగాపురం గ్రామంలో గొర్రెలు మరియు మేకలకి సంబంధించినటువంటి నట్టల నివారణ వ్యాక్సిన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి గొర్రెలు మేకల యొక్క పెంపకందారులందరూ కూడా మీకు సంబంధించినటువంటి పశు సంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లను కానీ కాంపౌండర్లను కానీ కలిస్తే వాళ్ళు ఒక డేట్ మీకు ఇస్తారు. ఆ డేట్ ప్రకారం ఉచితంగా ఏ రకమైనటువంటి ఛార్జ్ లేకుండా మీ మేకలకు కానీ గొర్రెలకు కానీ ఈ మందు పోయటం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు కానీ రైతులు కానీ సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటామని. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శుక్రవారం వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క మహిళలకు, మరో పక్క విద్యార్థులకు, ఇంకో పక్క రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ చేస్తారా? అకౌంట్లోకి చేస్తారా? ఖాళీ ఉన్నాయి మా దాంట్లో, ఖాళీలు ఉన్నాయి లేవో నాకు తెలియదు. నేను సచివాలయానికి సంబంధించి ఎవరికి ఏ లెటర్ ఇవ్వాలా, ఏలూరు మొత్తం మీద ఏం ఖాళీలు ఉన్నాయో మాకైతే తెలియదు. మీరు పెట్టేసుకోండి. ఏలూరులో ఎక్కడికి వేసినా తర్వాత మార్పించి పెడితే మనం మార్చుకోవాలి. ముందు చివరి దాకా ఉండాలి.
తరపున వర్కర్ చేయకపోతే ఆయన తిడతారు. కాబట్టి మీరేం చేయాలి, జమ్ము ఒకసారి వేయాల్సి వస్తే ఒకసారి 2 సార్లు వేయండి. తర్వాత నుంచి ఫోటో పెట్టుకొని రోజు రావాలి. చెప్పనవసరం పెద్ద సమస్య చెప్పాను కలెక్టర్ గారు రివ్యూలో చేయాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ రాసి పంపించారు. అడ్డుగోలుగా రాసేయడం వల్ల ఇప్పుడు అధికారులు మళ్ళీ తిరిగి రాయాలంటే అది భయపడుతున్నారు. మీరు చెప్పాలి కదా, నేను ఇప్పుడు లోన్ అవుతుందా లేదా మీరు నా దగ్గర ఏమేమి రాసి చెప్తాం. విజయలక్ష్మి గారికి ఒకసారి పోలీస్ స్టేషన్ పిలవమని చేస్తాను చెప్పాను. రికమెండేషన్ ఆన్లైన్లో మారాలి. మీరు కట్టుకుంటే కట్టుకోవచ్చు, ఎవరు లేకపోతే. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో క్రమశిక్షణతో మెడికల్ షాపులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ది ఏలూరు రూరల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంఘ సభ్యులకు తాము ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ది ఏలూరు రూరల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు, సంఘ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సాల్వాలతో సత్కరించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి మేరకు వారి అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించేలా చర్యలు చేపడతానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కల చంద్రమోహన్, ఉపాధ్యక్షులు పెనుమాక వాసుదేవరావు, కోశాధికారి మట్టా వెంకటనారాయణ, సహాయ కార్యదర్శి సిరుగుబత్తుల గంగాధర్రావు, సభ్యులు గూడూరు శ్రీనివాసరావు, రాజులపాటి లక్ష్మీనారాయణ, పలివెల ఆంజనేయులు, పరస శ్రీనివాసరావు, తాత అశోక్ కుమార్, బొల్ల మదిబాబు, వీరంకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేస్తారండి. వాళ్ళకి ఎందుంటే వాళ్ళ గతంలోకి వెళ్ళిపోతుంది. అసోసియేషన్ ఉన్నాకో మీకు అసోసియేషన్ మీరు కట్టుకుని వాళ్ళకి మీరు షెల్టర్ ఇస్తే తప్పలేదు తప్ప ఆ అద్దె మీరు తీసుకుని బిల్డింగ్ ఆడదేని అన్నప్పుడు గతమానం మీరు స్థలం మీరు తీసుకున్నా మీరు డబ్బులు ఇచ్చినా గతనం అంతా ఆడదానం చేస్తారు. ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఏం చేస్తారో చేసుకోండి. ఆ రెంట్ ఏదో మీ దగ్గరికి మార్పించి ఆ రెంట్ మీకు అసోసియేషన్ కట్టే దగ్గర ప్లాన్ చేసుకోండి తప్ప మీరు ఎంతమంది అనుకుంటే ఏమన్నా 5 లక్షలు కట్టారు. క్రమశిక్షణ వెళ్తున్నప్పుడు ఉంటారు. అదేదో పెద్ద ఏమి పని లేకుండా బ్యాంకుని కూర్చున్నాను మీరు అనుకుంటారు. కూర్చున్నప్పుడు పెద్ద పనిష్మెంట్. నాకు వేరే శిక్ష అక్కలా బయటప్పుడు కూర్చోబెడతాను. నా పనిష్మెంట్ అది ఇంట్లోనే ఉండలేదు నేను. ఓకే, మీరు ఏదైనా ఏదైనా అది డిసైడ్ చేయండి చెప్తాను. ఓకే.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లు 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి 1,00,000 రూపాయల కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా 100 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్
జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు సిఎస్సి, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి సిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ ఎంఎన్సీ కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీమడోల్ సీఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్ పిలుపునిచ్చారు. భీమడోల్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే గేటు వద్ద, కుర్రెళ్లగూడెం బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాల వేగ నియంత్రణకు రేడియం స్టిక్కర్ స్టాపర్ డ్రమ్ములను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఐ మాట్లాడుతూ నాగహనుమాన్ సంస్థ అందించిన 36 డ్రమ్ములను వివిధ యాక్సిడెంట్ జోన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జంక్షన్ల వద్ద, డివైడర్ల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, నాగహనుమాన్ సంస్థ ప్రతినిధులు ఏజీఎం నాగేశ్వరరావు, సివిల్ ఇన్ఛార్జ్ రాజేష్, స్టోర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఈరోజు ఈ నేషనల్ హైవే మీద హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అవుతున్న సందర్భంగా కొన్ని జంక్షన్స్లో ఈ డ్రమ్స్ వేగాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో భీమడోలు పోలీసు తరఫున నాగ హనుమాన్ సాల్వెంట్స్ వారిని రిక్వెస్ట్ చేసిన మీదట వారి సౌజన్యంతో ఈరోజు భీమడోలు రైల్వే గేట్ సెంటర్, అలాగే కోండ్రపాడు సెంటర్, అలాగే పూళ్ళ సెంటర్లోని రెండు సెంటర్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డ్రమ్స్ని రేడియం స్టిక్కరింగ్ చేసి హైవే మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హైవేకి సంబంధించినటువంటి అదేవిధంగా లోకల్ పోలీసులో సంబంధించినటువంటి అసిస్టెన్స్ కూడా ముందు వారు చేస్తారని నమ్ముతున్నాం. ఇంకా ఈ విధంగా ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో పోలీసు వారికి సహకరించి ఇలాగ పబ్లిక్ దాంట్లో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా హైవే మీద వెళ్ళే వెహికల్స్ కూడా ఈ పెట్టారు ఏదో పక్క నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కాకుండా ఇక్కడ స్లోగా నెమ్మదిగా వెళ్లాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 25వ డివిజన్ పరిధిలోని శనివారపేట ప్రాంతానికి చెందిన 30 మందికి పైగా వైసీపీకి చెందిన ఎస్సీ సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. వీరిని జనసేన పార్టీ నాయకులు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమం జనసేన నాయకులు దేవరపల్లి రత్నబాబు ఆధ్వర్యంలో జరిగింది. గవరవరం చెరువుగట్టు, ఇందిరా కాలనీ వంటి ప్రాంతాలకు చెందిన దేవరపల్లి శ్రీను, బొకినాల నాగేంద్ర, దుక్కిపాటి శేషు, గురింతపల్లి శ్రీను, మత్తే సుబ్రహ్మణ్యం, షేక్ షరీఫ్, కూచిపూడి అనుపమ, జమ్మలమడుగు తేరేజమ్మ, బేముడోలు సునీత, కూచిపూడి రాణి, శేషాద్రి, తిరుమలశెట్టి మల్లేశ్వరి, తిరుమలశెట్టి సంజీవరావు, కర్రె బసవరాజు తదితరులు జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు రాష్ట్రాభివృద్ధికి తేవాలన్న దృఢ సంకల్పం ప్రజల మనసులను ఆకర్షిస్తున్నాయని తెలియజేశారు. శనివారపేట నుండి వచ్చిన ఈ నాయకులు కూడా అదే స్ఫూర్తితో పార్టీలో చేరారని అన్నారు. సామాన్య కార్యకర్తలకు గుర్తింపు లభించే జనసేనలో చేరికలు రోజురోజుకి పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యలపై విరక్తి వ్యక్తం చేసి కొత్తగా చేరిన నాయకులు వైసీపీలో అవినీతి, ప్రజల పట్ల నిర్లక్ష్యమే రాజ్యంగా మారిందని, అందుకే చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. చేరికల కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ దోనేపూడి లోవరాజు, జనసేన నాయకులు కోనికి మహేష్, వాసా సాయి, షేక్ కాసిం, పలువురు మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆదరణ పొందుతున్న జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. శనివారపేట 25వ డివిజన్ నుంచి కాశ్యం గారు, మన సోదరులు, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈరోజున మహిళా సోదరులందరూ కూడా ఈరోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారు ఏదైతే పేద ప్రజల పట్ల, లేదు గిరిజన ప్రాంతాలు, లేదు గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి, నిజాయితీగా వెళ్ళాలి, రాజకీయాల్లో పెనుమార్పు రావాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజున పార్టీ యొక్క ఆలోచనలు, విధానాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల నుంచి ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మహిళా సోదరిమణులకు, అదేవిధంగా సోదరులందరూ కూడా పేరు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేసి సమాజంలో ఒక మంచి పరివర్తన కలిగినటువంటి సమాజాన్ని రేపు రాబోయేటువంటి తరానికి అందించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జనసేనలో పనిచేయడానికి 25వ డివిజన్ నుంచి, శనివారపేట 25వ డివిజన్ నుంచి వచ్చినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జనసేన పార్టీ అనేది ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టుకునేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. ఏ సమస్య వచ్చినా సరే మనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి పార్టీ ఉందంటే స్టేట్లో అది జనసేన పార్టీ అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఏ చిన్న విషయమైనా మన ప్రియతమ నాయకులు రెడ్డప్ప నాయుడు గారి దగ్గరికి వచ్చి మనం పరిష్కరించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ఎప్పుడు మనకు అండదండలు ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మనల్ని పార్టీలో ఆప్యాయతతో మనల్ని పలకరిస్తూ మనల్ని పక్కన చేర్చుకొని మన సేవలు అందిస్తున్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన.
సాధారణంగా కుక్కల్ని పెంచుకుంటారు, కోడిని పెంచుకుంటారు. దీనికి భిన్నంగా కాంవర్కోట పాతూరుకి చెందిన కంకిపాటి పుల్లయ్య అనే వ్యక్తి ఉడతను పెంచుకుంటున్నారు. ఆ ఉడత కూడా ఆ ఇంటి వారి పట్ల ఎంతో ప్రేమను పంచడం విశేషం. చిన్నతనంలో చెట్టు నుంచి కింద పడి ప్రాణాపాయంలో ఉన్న ఉడతను పుల్లయ్య రక్షించి పాలు పట్టించడం ప్రారంభించాడు. దాంతో ఉడతా భక్తిని చాటుకున్న పుల్లయ్య వద్ద నుండి వెళ్లకుండా వారి ఇంటి సభ్యులతోనే ఆ ఉడత ఉంటుంది. కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రోత్సాహంతో కలిపి టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. శుక్రవారం సాయంత్రం విజయరాయి గాంధీనగర్లోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం హాల్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. ముందుగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కోకో రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. జిల్లాలో అనేక చోట్ల రైతులు దరఖాస్తులు ఇచ్చిన కంపెనీల గింజలు కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు 500 రూపాయల ధర చెల్లించేలా టార్గెట్స్ తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు రైతుల నుండి కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా వెంటనే ఫార్ములా రూపొందించాలని కోరారు. కోకో రైతులందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. పెద్దవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్ రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘ ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతు సంఘ నాయకులు పాలడుగు నరసింహారావు, గుద్దుబండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, రాపర్ల తేజకృష్ణ, ఆలపాటి వాసు, వై శ్రీనివాసరాజు, బొప్పన మునీశ్వరరావు, బింగి శ్రీను, పావులూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు విజయరాయి గాంధీనగర్లో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాము. కోకో రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు 50 రూపాయలు సహకారం సపోర్టు అందించి కిలో గింజలకి 500 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ అంతర్జాతీయ మార్కెట్లో 800 నుంచి 870 వరకు కూడా కోకో గింజలకి ధర ఉన్నది. ఆ ధర రైతులకైతే రావడం లేదు. అయితే ప్రభుత్వం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే అధికారులు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి అడవాడు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా చాలా చోట్ల రైతుల దగ్గర గింజలు ఉండిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున కోరుతుంది ఏమిటంటే అంటే జూలై 15వ తారీఖు వరకు ఇవాళ కోకో గింజల్ని ప్రభుత్వం కొనుగోలు చేయించాలి కంపెనీల ద్వారా. అది కూడా 500 రూపాయలు కొనుగోలు చేయించాలి. కొత్త గింజలు కూడా పూర్తిగా 500 రూపాయలు కొనుగోలు చేయించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. కంపెనీల వాళ్ళు ఆ రోజు రావడం లేదు. వారం రోజులైనా 10 రోజులైనా సరే రోజుల తరబడి రాకపోవడం కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల రైతులందరూ కూడా కోకో రైతులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు.
పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ రైతులు కూడా రోడ్డెక్కి ఆందోళనకి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కూడా సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని ఇవాళ ఆయిల్ ఫ్యాట్ కర్మాగారాన్ని ఓల్డ్ మిషనరీతో ఉంది కాబట్టి ఆ కర్మాగార స్థానంలో కొత్త కర్మాగారాన్ని నిర్మించి ఆ రకంగా ఆయిల్ ఫ్యాట్ని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి సందర్భంగా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆయిల్ ఫ్యాట్ కర్మాగారం రక్షించుకునేందుకు ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతులుగా అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బి రామకృష్ణ, బాబిరాజుగూడ కోకో రైతుని. మామూలుగా కోకో గింజలు రైతుల దగ్గర ఉన్న పూర్తి గింజలు పాత గింజలు కొనాలని మేము క్యాడ్బరీ వాడిని ఇది చేస్తున్నాం. క్యాడ్బరీ వాడు కొత్త గింజలు బాగానే కొంటున్నారు, కాకపోతే పాత గింజలు అట్లాగే ఉంచి ఇంకా ఇంకా అంటున్నారు. క్యాడ్బరీ కాదండి, మ్యాండ్లీస్ మామూలుగా అదే బాగా ఇంటర్నేషనల్ మార్కెట్కి వచ్చే రేట్లు FBOగా తయారయ్యి వచ్చే సంవత్సరం జనవరికి అయినా సరే మేము కోకో గింజలు అంతర్జాతీయ మార్కెట్లో రేట్లకి అనుగుణంగా కొనాలని మేము కోరుకుంటున్నాం. విద్యుత్ మీటర్ రీడర్స్ ను సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం ఏలూరు స్ఫూర్తి భవన్లో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి కిషోర్లు మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్ ను తక్షణమే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు వచ్చిన నేపథ్యంలో మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని అన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క విద్యార్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగాను మిగిలిన వారందరికీ వాచ్మెన్, అటెండర్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలపై ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని అన్నారు. మీటర్ రీడర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పి జాకబ్లు మాట్లాడుతూ మీటర్ రీడర్స్ కాంట్రాక్టర్లతో, విద్యుత్ శాఖ అధికారులతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శులు జి దుర్గారావు, స్వామి, శంకర్ అప్పారావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్, నాగేశ్వరరావు, శ్రీధర్, ప్రకాష్, ధర్మరాజు, మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా కొద్ది మంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పోరాట యోధులని చెప్పాలి. తక్కువ మంది అయినా ఎక్కువ పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి చాలా వరకు సాధించారు, సాధిస్తున్నారు, సాధించబోతా ఉన్నారు. ఎందుకంటే మీరు యూనియన్ పెట్టుకున్న తర్వాత ESIPFలో సాధించాలి. మనం ముందుగా విద్యుత్ శాఖలో ఉద్యోగులుగా వెళ్ళాలి, విద్యుత్ శాఖలో ఉద్యోగులుగా మారాలి. అదే మన లక్ష్యం. అందుకోసం మనం పట్టుదలగా బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న 60 మంది కూడా ప్రతి సమావేశానికి వస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. భీమవరంలో కానీ, ఏలూరులో కానీ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని కాలరాస్తా ఉంది. 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గురితాడుగా మారే. సంఘం పెట్టుకునే హక్కు లేదంటున్నారు, సమ్మె చేసే హక్కు లేదంటున్నారు, 8 గంటల పని కాదు, 12 గంటలు 3 గంటలు పని చేయాలంటున్నారు. అంటే గతంలో మనం సమ్మె చేసేటప్పుడు 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చేవాడు యాజమాన్యానికి. ఈవేళ దాన్ని 60 రోజులకి పెంచారు. అంటే ఈ 60 రోజుల్లో సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యానికి అవకాశం కల్పించారు. ఇది సమ్మె హక్కును కాలరాసేటువంటి కుట్ర. అంటే భవిష్యత్తులో సమ్మె చేయడానికి అవకాశం లేదు ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ. ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఏదైనా ఒక కంపెనీలో ఒక ఉద్యోగిని తొలగించాలంటే, 100 మంది పనిచేసే ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగిని తొలగించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈవేళ దాన్ని 300 పెంచారు. 300 మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలో ఉద్యోగిని ప్రభుత్వ అనుమతి లేకుండా తీసిపాడేయచ్చు. అంటే హైర్ అండ్ ఫైర్ విధానం వాడుకుని వదిలేయటం అన్నమాట. మనం పోరాడి రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేస్తుంది. జాతి సంపద అయినటువంటి ప్రజల సంపద, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ. వింటీవీ న్యూస్ ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.